హైదరాబాద్‌లో పాతాళానికి గంగమ్మ. అడుగంటుతున్న భూగర్భ జలాలు 5 ఏళ్లలో పూర్తిగా ఎండిపోయే ముప్పుందంట. అసలు ఎందుకు హైదరాబాద్‌లోని నీటి కొరత ఏర్పడుతుంది? హైదరాబాద్ ప్రజల పరిస్థితి ఏమిటి ఫ్యూచర్‌లో అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నీరు ప్రాణాధారం. కానీ నేడు ఆ ప్రాణాధారమే భూగర్భంలో మాయమైపోతుంది. ఒకప్పుడు 10, 20 అడుగుల లోతులోనే పలకరించిన గంగమ్మ నేడు వందల అడుగులు తవ్వినా చుక్క నీరు కూడా చూపడం లేదన్నమాట. ఎందుకు ఆ పరిస్థితి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. భాగ్యనగరం సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. కాంక్రీటు అడవుల పెరుగుదల, అంతేకాకుండా వర్షపు నీటి సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వెరసి భవిష్యత్తులో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడుతోందని తాజా గణాంకాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. సో నీతి ఆయోగ్ ఆధీనంలోని కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ భూగర్భ జలాల శాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో గతేడాది డిసెంబర్‌లో సగటు 5.9 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 6.92 మీటర్ల దిగువ పడిపోయిందంట. మరి నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, అమీర్పేట, ఖైరతాబాద్‌లో కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 2-3, 5 మీటర్ల మేర నీటి మట్టం తగ్గిపోవడం గమనార్హం అని చెప్తా ఉన్నారు మరి. సో నిర్మాణ రంగం ఉప్పెన ఎలా ఉందంటే, నగరం నలుమూలలా విస్తరిస్తున్న భారీ అపార్ట్మెంట్లు, విల్లాలు భూమిపై ఉన్న ఖాళీ స్థలాన్ని కప్పేస్తున్నాయి. ఫలితంగా వర్షం పడినా ఆ నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోతుందన్నమాట. ఇంకుడు గుంతల నిర్లక్ష్యం నిబంధనల ప్రకారం 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంత ఉండాలి. కానీ హైదరాబాద్‌లోని దాదాపు 80% అపార్ట్మెంట్‌లో ఇవి నామాత్రంగానే ఉన్నాయి. లేదా అస్సలు లేనే లేవు. సో అనుమతులు లేకుండానే వందల అడుగుల లోతుకు బోర్లు వేయడం వల్ల ఉన్న కొద్దిపాటి జనవనరులు కూడా అంతరించిపోతున్నాయన్నమాట. సో కేవలం హైదరాబాద్‌లోనే కాదు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని పరిస్థితి దారుణంగా ఉంది. యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాలలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలోనే నీటి మట్టం 1 మీటర్ కంటే ఎక్కువ లోతుకు వెళ్ళిపోతుంది. సో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కొట్టపల్లి, అదేవిధంగా లఖనాపూర్ వంటి వాటిలో నీటి నిల్వలు 70% మేర తగ్గిపోతున్నాయి. దీంతో అటు తాగునీటికి, అదేవిధంగా ఇటు సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశ జనాభాలో దాదాపు 40% మందికి తాగునీరు దొరకదని పరిస్థితి ఏర్పడవచ్చని గతేడాది డిసెంబర్‌లో 0.99 మీటర్ల నుంచి అదేవిధంగా 1.96 మీటర్ల వరకు ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు దాదాపు 7 మీటర్ల లోతుకు వెళ్లడం రాబోయే ప్రమాదానికి సంకేతం. మే నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ లోతు 10 మీటర్లు దాటినా ఆశ్చర్యపడక్కర్లేదని చెప్తా ఉన్నారన్నమాట. సో జలమండలి అధికారులు ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశారు. ఇంకుడు గుంతలు లేని ప్రాంగణాలకు వాటర్ ట్యాంక్ ఛార్జీలు రెట్టింపు చేయాలని నిర్ణయించారన్నమాట. సో కేవలం ప్రభుత్వ చర్యల మీదనే ఆధారపడకుండా ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా వర్షపు నీటిని ఒడిసిపెట్టాలని, స్పాంజ్ పార్కులు వంటి విధానాలను అమలు చేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే ప్రయత్నం చేయాలని, లేదంటే రాబోయే కాలంలో భాగ్యానికి తిష్ట తీరని సమస్యగా మారడం ఖాయమని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ వీడియో చూసి కొంతమంది ప్రజలైనా గానీ దీన్ని షేర్ చేసి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. తగినంత నీరు కూడా ఏర్పడుతుంది. ఫ్యూచర్‌లో హైదరాబాద్‌కి ఎటువంటి నష్టం రాదు. లేకపోతే గనక నీటి కొరత వచ్చిందంటే హైదరాబాద్‌లో నివసించే ప్రజలు కొద్దిగా తగ్గిపోతారు. హైదరాబాద్ సిటీకి విపరీతమైన ప్రమాదం పొంచి ఉందన్నమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.